మూవీ బాగుంది, చాలా బాగుంది. డీటెయిల్డ్ గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్, సెకండ్ హాఫ్ కూడా 75% బాగుంది. లాస్ట్ లో కొద్దిగా టెంపో స్లో అయింది అనిపించింది. ఓవరాల్ గా బాగుంది. గుడ్ గుడ్ మూవీ బాగుంది. ర్యాంప్ ఉందన్న సినిమా. దిల్ కా ధడ్కన్ సూపర్. బ్లాక్ బస్టర్ సూపర్. సుజిత్ అన్న ఏం తాగాడో తెలియదు, వేరే లెవెల్ పీక్స్. సుజిత్ ఎలా చూపించాలనుకున్నా అలా చూపించాడు. కల్ట్ ఫ్యాన్ బాయ్కి సాధ్యం ఇది ఏదైనా కానీ. వేరే లెవెల్ వర్త్ బ్రో. సూపర్. బాగుంది. బ్లాక్ బాస్టర్. ఫస్ట్ హాఫ్ అన్న, సెకండ్ హాఫ్ బాగుంది, మస్తు ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఎలివేషన్, హీరో ఎలివేషన్స్ మస్తు ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చేయచ్చు అన్న. ఫస్ట్ హాఫ్కి అయితే పడి 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 ఏమో ఏది కాదు అది డైరెక్ట్ దుల్లేచారు మన సినిమాలో. ఇంకా వేరే ఆప్షన్ లేదు, క్యాప్షన్ కూడా లేదు. ప్రతి సీను ప్రతి సెకండ్ ఓజస్ గంభీర. మళ్ళీ లైఫ్ ఇటువంటి సినిమా చూడలేం. ఖుషి తర్వాత ఖుషిని మించిన సినిమా ఇది. ఎంజాయ్ అన్న. ఎక్సలెంట్ అన్న. ర్యాంపు అరే ఎంత అప్సెట్ అయినామో. ఖతర్నాక్ మూవీ, ఎక్సలెంట్, జబర్దస్త్. ఒక్కసారి కాదు 10 సార్లు చూడాలి. ఒక్కసారి చూసి సినిమా కాదు, సచిన్ చూసి సినిమా కళ్ళు సరిపోవు, 10 సార్లు చూడాల్సిందే కంపల్సరీ. ర్యాంపు అమ్మ మొగుడు బ్లాక్ బస్టర్ బ్రో. ఓజీ నెక్స్ట్ జనరేషన్కి మొత్తం మాస్ మాస్ అంటే. తమన్న మామూలే చెప్పలేదు కదా మేసం తిప్పమని, ఇప్పుడు తిప్పుదా సభా అన్న ఇచ్చి పడేస్తున్నా. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. సూపర్ 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 ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. చిన్న ఒక లైన్ చెప్తాను. సుజిత్ ఇంకొక మెట్టు ఎక్కడన్నా, పవన్ కళ్యాణ్ ఇంకొక లెవెల్, సుజిత్ మాత్రం ఇంకొక మెట్టు కూర్చున్నాడు. డైరెక్టర్లో అది సినిమా కాదు, అది గంభీరుడి గంభీరుడి గర్జన, గంభీరుడి గర్జన, గంభీరుడి గర్జన. చిన్న మాట అన్న, ఎలివేషన్స్ లో ఒక డైరెక్టర్ ని మించిన డైరెక్టర్ ఇంకొకటి వస్తున్నాడు. సుజిత్ గుర్తుపెట్టుకోండి. రాజమౌళి రాజమౌళి తర్వాత ఇంకొక హీరో ఎలివేషన్. కేజీఎఫ్ తర్వాత ఇంత హైలో ఒక సినిమా చూసింది. పార్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక లెవెల్లో ఉంది. సుజిత్ అన్న చాలా థ్యాంక్ యూ. నేను టీఎఫ్ఐ చాలా బానిస, కానీ సుజిత్ సాహోని మించిన సినిమా తీసావు బ్రో. ఇదైతే డైరెక్ట్ సుజిత్ సంభవం, సుజిత్ గుడి కట్టేయాలి. ప్రామిస్ గా చెప్తాను. సుజిత్ సుజిత్ కి ల్యాండ్ ఓకే చేస్తాం, గుడి కట్టేద్దాం. సుజిత్ సంభవం మామూలుగా కట్టేయండి. సుజిత్ గుడి కట్టేయండి. తమలకు కూడా గుడి కట్టేస్తున్నాం. అంత బాగుంది, చాలా బాగుంది. యునానిమస్ బ్లాక్ బస్టర్ అన్న. స్టోరీ సూపర్ ఉంది, అద్రిపోయిన సినిమా. సవాల్ అయితే లేస్తాయి, కానీ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కాదు. కృష్ణానది పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్కరం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. 2001లో ఖుషి మూవీ తీశాడు. 2013లో అత్తారింటి దారి వచ్చింది. 2025లో రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. డిసప్పాయింట్ చేసింది కొంచెం. ఓజీతో మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. సూపర్ బంపర్ హిట్. అన్న కుర్రోళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయలా. కుర్రోళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయలా. వచ్చేది దసరా ఫెస్టివల్, కానీ మాకు ఈ వారం రోజులు ఓజీ ఫెస్టివల్. ఖుషి తర్వాత గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ తర్వాత ఓజాస్ గంభీర. ఎవ్రీ 12 years తర్వాత అరాచక పుష్కరాలు వచ్చినట్టు వచ్చిండు.
ఊచకోత మైండ్ పోతుంది లోపల. ఓజాస్ గంభీర డిసిఎం జై పవర్ స్టార్. చాలా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, తమన్ బీజిఎం కానీ చింపేసినారు. 100% తిప్పుకోవచ్చు. సూపర్ సూపర్, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ మూవీస్ తీయగలుగుతాడు అని జస్ట్ ఇది ఒక గ్లిమ్స్ అనుకోండి. ఇంకా మనకి ఇంకా ఉంది, ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మెల్లిగా రేపెల్లుండి బయటపడతాయి అవన్నీ. కానీ ఇప్పటికీ మాత్రం జస్ట్ ఇది ఒక ట్రైలర్ అనుకోండి. ఓజీ పార్ట్ 1 ఇస్ అండ్ ట్రైలర్. సి అది బయటికి వస్తుంది కానీ ఉంది పార్ట్ 2 కూడా ఉంది. అవునవునవును, విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ యాక్చువల్గా మూవీలో. మొత్తం తనది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగున్నాయి. 100% వర్త్. అవునవును, ఖచ్చితంగా. ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో 100% చూపించాడు భయ్య. మన సుజిత్ కానీ, తమన్ కానీ ఇట్లా అన్నాడు కదా, తమన్ దానికి ప్రూవ్ చేసి చూపించాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు బీభత్సం. అసలు పవన్ కళ్యాణ్ ఇలా చూసామని చెప్పేసి ఇంత స్టైలిష్గా మళ్ళీ అనుకోలేదు. బట్ పవన్ కళ్యాణ్ 2.0 చూపించాడు. ఊర మాస్. అసలు 80s మూవీ ఎలా ఉంటుందో అలా ఉంది. బట్ క్లాస్ మాత్రం వేరే లెవెల్. అసలు పిచ్చ విజువల్స్. ఒక ఫ్యాన్ బాయ్ మూవీ ఎలా చూపిస్తాడో ప్యూర్ అలా చూపించేశాడు. అదొకటే నేను మైనస్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ నార్త్లో కొంచెం తొందరగా రిలీజ్ అయి ఉంటే ఇంకా నార్త్లో కూడా వచ్చేది. ప్రీమియర్స్ కూడా ఇంకా కొంచెం బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యేవి. సో ఆ ట్రైలర్ లేట్ వచ్చింది, దానివల్ల అదొకటి కొంచెం మైనస్ అనుకుంటున్నాను. పార్ట్ 2 100% ఉంది. ఇందాకే కన్ఫర్మ్ అయింది. లేదు నేను కూడా అట్లనే అనుకున్నాను, బట్ లేదు. యాక్చువల్గా అకిరా ఉండాల్సింది. ఓకే బై. బట్ మూవీ మాత్రం 100% చూడండి, మనీకి వర్త్. చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ కానీ, అసలు మేము ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ తీరిపోయింది. అసలు ఫస్ట్ మేసెంట్ తొడ కూడా కొట్టేసుకోవచ్చు, అట్లా ఉంది మూవీ మాత్రం పిచ్చ పీక్స్. అసలు మామూలుగా కాదు. ఓజీ టైటిల్కే ఇచ్చేయచ్చు బ్రో. మనం పెట్టిన వర్త్ ఓజీ టైటిల్కి ఇచ్చేయచ్చు. మనం పెట్టిన 800 రూపాయలు ఓజీ టైటిల్ చాలు, ఇంకేం అవసరం లేదు. అది చూసుకొని వచ్చేయచ్చు బయటికి. అట్లా ఉంది బ్రో సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా, మీరు ఒకసారి వాచ్ చేయండి. అసలు నాకు తెలిసి దీనికి నెగిటివ్ రివ్యూస్ అని కూడా ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. అంత బాగుంది సినిమా. ఎంట్రీ కానీ, ఇంటర్వెల్ బ్లాంక్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. ఇంటర్వెల్ బ్లాంక్ అస్సలు మైండ్ బ్లోయింగ్. ఉంది, పార్ట్ 2 ఉంది. అసలు పిచ్చి పీక్స్ బ్రో. తమనన్న అసలు మ్యూజిక్ అయితే బ్యాంగ్. అసలు ఇంకా మామూలుగా కూడా కాదు, బ్యాంగ్. ఇంకా అసలు టైటిల్ దగ్గర నుంచి బ్రో, టైటిల్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్. మా కరువు తీరిపోయింది. విలన్ కూడా చాలా సూపర్ ఉన్నాడు బ్రో. చాలా బాగున్నాడు విలన్ అలా ఉన్నాడు కాబట్టే హీరో కూడా అంత ఎలివేట్ అయ్యాడు, లేకపోతే అవ్వదు. సూపర్ ఉంది బ్రో, చాలా చాలా బాగుంది. అందరూ వాచ్ చేయండి. నిజంగా చెప్తున్నా కదా, ఎవరు నాకు తెలిసి దీనికి నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి ఆస్కారం కూడా లేదు. సుజిత్ ఎరక్కొట్టేశాడు. చేసిన సాహోకి ఇక్కడ మనం అర్థం చేసుకోలేదు, బట్ చాలా జాగ్రత్తగా తీశాడు. ఫ్యాన్ బాయ్ అంటే నిరూపించేశాడు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్ కి కూడా ఐ ఫీస్ట్ అనే రేంజ్ లో ఉంది మూవీ. 100% 200% ఇచ్చింది మూవీ. 200% ఇచ్చింది ఆ మూవీ. యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఇవ్వకూడదు. ఇక్కడ ఎవరైనా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ, ఒక ప్రభాస్ ఫ్యాన్ కానీ, లేకపోతే ఇంకో ఎవరైనా ఫ్యాన్ కానీ రండి. అల్లు అర్జున్ మాట్లాడుతాను దయచేసి, వద్దు వేస్ట్. అల్లు అర్జున్ ఫ్యాన్ యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, అల్లు అర్జున్ కాదు, బాలకృష్ణ కాదు, ఇంకోళ్ళు ఎవరైనా కాదు, ఎవరైనా సరే రేటింగ్ ఇవ్వాల్సిందే అన్న. దీనికి రేటింగ్ ఇవ్వకూడదు ఉన్నాడంటే కనుక అది అవిజ్ఞానం అనుకోవాలి. కన్మణి యాక్టింగ్ బాగుంది. సింపుల్గా చెప్పాలంటే బాగుంది. కన్మణి యాక్టింగ్ బాగుంది. ఎంతవరకు చూపించాలో కన్మణినే అంతవరకు చూపించారు. ఎక్కువ చూపించలేదు, అలా తక్కువ చూపించలేదు. తన పాత్రకు మాత్రం న్యాయం చేశారు. డైరెక్టర్ గెలిచాడా, హీరో గెలిచాడంటే ఏం చెప్తారు? ఫ్యాన్స్ గెలిచారన్న. సింపుల్ చెప్పాలని ఫ్యాన్స్ గెలిచారు.